The second finalist is Nikhil. బంధా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్ గా నిలిచి చివరి మజిలీకి చేరుకున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? 2 రోజులు మాత్రమే ఓటింగ్ ఉంది. ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు బాటమ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు రన్నరప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, విన్నింగ్కి అతి చేరువలో ఆ కంటెస్టెంట్ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరా కంటెస్టెంట్ అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. దాంతో పాటుగా ఈ సీజన్లో నా మొదటి ఓటు ఎవరికి వేస్తున్నాను, మొట్టమొదటిసారి ఓటే అయిపోతున్నాను నేను. సో నా ఓటు ఎవరికి వేస్తున్నా అనేది క్లియర్గా లాస్ట్లో చెప్తాను. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే ఎవరు టాప్ పొజిషన్లో ఉంటున్నారు అనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. పిచ్చెక్కిస్తుంది ఓటింగ్ మాత్రం. ఎందుకంటే గౌతమ్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తూ ఉన్నాడు. నిఖిల్ అస్సలు తగ్గేదేలే అన్నట్టున్నాడు ఓటింగ్లో. నిఖిల్ ఫ్యాన్స్కి అండ్ గౌతమ్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్ మీ డెడికేషన్కి. ఇంత రెస్పాన్స్ అనేది అసలు ఏ సీజన్లో కూడా నేను చూడలేదు. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్కి అండ్ అమర్దీప్కి ఈ రేంజ్ టఫ్ ఫైట్ కూడా రాలేదు. అక్కడ వన్ సైడ్ అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఒక్క రేంజ్లో ఉంది. 2-3 KGF సినిమాలు చూస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. అస్సలు మైండ్ బ్లోయింగ్ ఓటింగ్ అని చెప్పొచ్చు. బిగ్ బాస్ టీంకే చాలా టెన్షన్గా ఉందంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి, ఇంటర్నల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే బిగ్ బాస్ టీమే చాలా టెన్షన్ పడుతుందంట. ఎందుకంటే ఈ గంట ఒకరు లీడింగ్లోకి వస్తే నెక్స్ట్ గంట ఇంకొకరు లీడింగ్లోకి వస్తూ ఉన్నారంట. అలా జరుగుతుందంట. కానీ టాప్ పొజిషన్, విన్నింగ్ పొజిషన్ అనేది ఎప్పుడైనా ఏ క్షణాన్నైనా మారిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటూ ఉన్నారు. సో బీ కేర్ఫుల్ ఫ్యాన్స్. డెఫినెట్గా ఓటింగ్ మాత్రం ఆపొద్దు. 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజులు ఎంతైతే అంత ఓటింగ్ బాక్స్ అంతా బద్దలైపోయేలాగా ఓటింగ్ వేస్తేనే మన కంటెస్టెంట్, మన ఫేవరెట్ కంటెస్టెంట్ విన్ అవ్వగలడు. మిస్డ్ కాల్ ఓటింగ్ అండ్ హాట్స్టార్లో 1 ఓట్ డెఫినెట్గా మర్చిపోవద్దు. అండ్ మీతో పాటుగా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి ఈ 2 రోజులు గట్టిగా ఓటింగ్ వేపిస్తే డెఫినెట్గా మీ కంటెస్టెంట్ విన్ అవుతాడు. సో ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే టాప్ 1 పొజిషన్లో నిఖిల్ మలియాకల్ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అసలు మామూలు కాదు. అన్అఫీషియల్ పోల్స్లో అక్కడ ఇక్కడ గౌతమ్ టాప్లో ఉన్నాడు, లేదంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. అవన్నీ నమ్మొద్దు. అఫీషియల్ ఓటింగ్లో నిఖిల్ దుమ్ము లేపే ఓటింగ్ తోటి టాప్ 1 పొజిషన్లో ఉన్నాడు. బట్ ఇప్పుడు నిఖిల్ టాప్లో ఉంటే నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ గౌతమ్ టాప్లోకి వస్తూ ఉన్నాడు. సో లీడింగ్ చేంజ్ అవుతూ ఉంది. కాబట్టి ఓటింగ్ అయితే అస్సలు ఆపొద్దు. నిఖిల్ ఫ్యాన్స్ ఏ రేంజ్ ఓటింగ్ వేస్తారంటే మీరు దెబ్బకి నిఖిల్ విన్నర్ అయ్యి కప్పు తీసుకునేలాగా ఓటేయాలి. అండ్ గౌతమ్ ఫ్యాన్స్ కూడా మీరు వేసే ఓటింగ్కి అరే దరిదాపులో కూడా ఎవడు లేడురా సెకండ్ పొజిషన్లో అన్నట్టుగా ఓటింగ్ వేస్తే తప్ప విన్ అవ్వలేడు. సో ఇది. సో టాప్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు. టాప్ 2 పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే ఎక్కువగా నిఖిలే లీడింగ్లోకి వస్తూ ఉన్నాడంట. 1 or 2 టైమ్స్ గౌతమ్ లీడింగ్లోకి వచ్చాడంట, కానీ మోస్ట్లీ నిఖిలే వస్తూ ఉన్నాడంట. బట్ అది కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్కి ఇంకా టఫ్ ఫైట్ ఇవ్వాలి మీరు డెఫినెట్గా నిఖిల్కి. లేదంటే గౌతమ్ విన్ అయ్యే ఛాన్స్ తక్కువైపోతాయి. 3rd పొజిషన్లో ప్రేరణ ది లేడీ టైగర్ టాస్క్ క్వీన్. మామూలు కాదు. ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ ప్రేరణ అనే టాస్క్లు ఆడుతూ ఉంది. నాకు ఒక మాట చెప్పాలనిపించింది. బెలూన్ టాస్క్లో నిన్న గౌతమ్ అండ్ ప్రేరణ ఇద్దరు ఆడారు కదా. సో ఇద్దరు ఆడినప్పుడు సరే ఇద్దరు కలిసి వెళ్ళారు, కానీ తర్వాత దన్న బెలూన్స్ అన్నీ వేసుకొని ముందుకు రన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రేరణ గౌతమ్ కంటే చాలా స్పీడ్గా తొందరగా ఆ బెలూన్స్ వేసుకొని ముందుకెళ్తా ఉంది. గౌతమ్ పిలుస్తూ ఉన్నాడు, ప్రేరణ ఆగమ్మా నాకు హెల్ప్ చేయాలంటా ఉన్నాడు. ఇది చూసిన తర్వాత ప్రేరణ టాస్క్లలో మేల్ కంటెస్టెంట్స్కి ఎక్కడ తక్కువ కాదురా అన్న ఫీలింగ్ ఏదైనా కలిగింది. అండ్ నబీల్ అఫ్రిది 4th పొజిషన్లో ఉన్నాడు. నిన్నటి వరకు తను 3rd పొజిషన్లో ఉన్నాడు. బట్ ఈరోజు 4th పొజిషన్కి వచ్చాడు. కానీ నబీల్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తూ ఉన్నాడంట ప్రేరణకి అండ్ అవినాష్కి, వీళ్ళిద్దరికి. అవినాష్ అయితే ఆల్మోస్ట్ ఇక బాటమ్ పొజిషన్లోనే ఉన్నాడు, అది చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అవినాష్కి ఏంటంటే ఫ్యాన్ బేస్ లేదు. సో కామెడియన్స్ని ఎవరైనా కానీ హీరోగా చూడాలి అని అనుకోరు. సో హీరో ఇన్ ద సెన్స్ విన్నర్గా చూడాలని అనుకోవట్లేదు. సో విన్నర్ అంటే హీరోనే కదా. సో కామెడియన్స్ ఎప్పుడు హీరోలు కారు
అనేది ఆడియన్స్ ప్రూవ్ చేస్తూ ఉన్నారు. బట్ అది నాకు ఎక్కడో నచ్చట్లేదు. బట్ అవినాష్ కూడా అంటే అవినాష్ ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో పోలిస్తే బాటం పొజిషనే, సో అది ఒప్పుకొని తీరాల్సిందే. కానీ అందరి కంటెస్టెంట్స్లో పోలిస్తే అవినాష్ కూడా తోపే. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది మోస్ట్లీ అవినాషే ఎలిమినేట్ అవుతాడు. అండ్ ఏవి జర్నీస్ విషయానికి వస్తే నిఖిల్ది కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 సినిమాలు ఎలివేషన్స్ చూస్తే ఏ రేంజ్లో ఉంటాయో గూస్ బంప్స్ అసలు మామూలు కాదు. బిగ్ బాస్ చెప్పే ఒక్కొక్క మాట తూటాలాగా దూసుకెళ్ళిపోతూ ఉంది. అసలు నిఖిల్ ఏవి చూసినప్పుడు మీకు డెఫినెట్గా గూస్ బంప్స్ రాకపోతే చూడండి, మీరు డెఫినెట్గా గూస్ బంప్స్ వస్తాయి మీకు. ఆ రేంజ్లో ఉంది. ఎలివేషన్స్ అయితే ఒక్క రేంజ్ ఎలివేషన్స్ మామూలు కాదు అసలు. ఆ సాంగ్స్ కూడా కేజీఎఫ్ 1 సాంగ్స్ 2 సాంగ్స్ అండ్ ఎదురు నీకు లేదులే అడ్డు నీకు లేదులే అని ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది. ఆ సాంగ్ వేసినప్పుడు మాత్రం లిటరల్లీ మీరు టీవీల ముందు జంప్ చేసి ఎగురుతారు. గూస్ బంప్స్ డెఫినెట్గా వస్తాయి. ఆ రేంజ్లో ఉంది నిఖిల్ ఏవి అయితే. అండ్ గౌతమ్ ఏవి విషయానికి వస్తే ఈరోజు ముగ్గురు ఏవీస్ని ప్లే చేశారు, అవినాష్, నిఖిల్ అండ్ గౌతమ్. సో గౌతమ్ ఏవి కూడా ఎక్కడా తగ్గలేదు. పుష్ప 1 అండ్ పుష్ప 2 మూవీస్ని అచ్చు గుద్దినట్టుగా అక్కడ క్లియర్ కట్గా కనపడ్డట్టుగా ఆ ఎలివేషన్స్ ఎంత ఎలివేషన్స్ ఉన్నాయో అలాంటి ఎలివేషన్స్ గౌతమ్ కూడా ఇచ్చారు. గౌతమ్ గేమ్ని కూడా మామూలుగా లేదు. ఆయన ఏవి కూడా ఒక రేంజ్లో ఉంది. బట్ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే నాకు ఎక్కడో నిఖిల్ ఏవీనే కొంచెం బాగా ఎలివేషన్స్ ఉన్నాయిరా, అంటే జెన్యున్గా చెప్పినట్టుగా అనిపించిందిరా, అంటే అతను ఆడిన దానికి అక్కడ చెప్పిన దానికి యాప్ట్ అయినట్టు అనిపించిందిరా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో అది జర్నీ విషయానికి వస్తే. అండ్ ఈ సీజన్లో నా మొదటి ఓటు ఎవరికి వేస్తున్నా అనేది ఈ స్క్రీన్ పైన చూపిస్తాను. సో చూడండి, అది నా మొదటి ఓటు. సో మీరు కూడా ఓటు వేయండి. డెఫినెట్గా ఈ 2 రోజుల్లో ఉంది. ఓటింగ్ బాక్స్ అంతా బద్దలైపోవాలి, విన్నర్ కప్పు తీసుకొని రావాలి. సో అది ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.